వీళ్ళని ఎక్కడ పాతి పెట్టాలి, ఎక్కడ పోడ్చాలి వీళ్ళని? మేము అది చేయలేదు ఇది చేయలేదు మీరేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడే ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత చెప్పినా కూడా మేమేదో కావాలని వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నాము అని చెప్పి అందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వచ్చింది. సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. అందులో ఖచ్చితంగా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. 63 లక్షల కిలోల నెయ్యి మరి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు. 250 కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా, అతను పద్దాక వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు చేయడానికి వీల్లేదు అంటే, సరే నా కంపెనీ మీద కాదులే, నేను వైష్ణవి అనే కంపెనీతో నేను చేస్తాలే, నీకు కావాల్సిన వాటా నీకు ఇస్తాలే అని చెప్పి అతను ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది. ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది.